ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేతలో బాలరెడ్డి పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తుండడం పట్ల ఆ చిత్ర నటుడు సినీ కథానాయకుడు నవీన్ చంద్ర ఆనందం వ్యక్తం చేశారు. తన పాత్రకు అంత గుర్తింపు రావడానికి ఎన్టీఆర్ఏ కారణమని వెల్లడించిన నవీన్ చంద్ర బాలరెడ్డి పాత్ర ద్వారా పరిశ్రమలో మరో మెట్టు ఎక్కానని తెలిపారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎలాంటి పాత్రలోనైనా నటిస్తానంటోన్న నటుడు నవీన్ చంద్రతో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. అరవింద సమేతలో బాలరెడ్డి గారు బాగా సూపర్గా యాక్ట్ చేశారు. ప్రేక్షకులకు మంచి ప్రశంసలు అనుకున్నారు. సో ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే ఇది ఎలా ఉందంటే అందల రాక్షసి తర్వాత ఇంత అప్లాజ్ నా పర్ఫార్మెన్స్కి రావడం అనేది ఈ క్రెడిట్ అంతా నేను త్రివిక్రమ్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను అండ్ ఎన్టీఆర్ గారికి. ఇంతకుముందు అందాల రాక్షసి సూర్య అనేవాళ్ళు, తర్వాత నవీన్ చంద్ర అని కొందరికి తెలిసింది, ఇప్పుడు డైరెక్ట్గా బాలరెడ్డి అని తెలిసిపోయింది. చాలామంది బాలరెడ్డి అంటున్నారు. అలాంటి ఒక ఆపర్చునిటీ దొరికింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బాలరెడ్డి క్యారెక్టర్ని డిజైన్ చేయడం త్రివిక్రమ్ గారితో ఎలా పరిచయం అవుతుంది? ఈ క్రెడిట్ అంతా అండి ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అనుకున్నారు ఈ క్యారెక్టర్కి అందాల రాక్షసిలో అబ్బాయి చేశాడు కదా, ఉంటే ఎలా ఉంటుంది అనగానే త్రివిక్రమ్ గారు ఓకే చూద్దాం, పిలవండి, మాట్లాడదాం అన్నారు. ఆ టైంలో నేను ఒక సినిమా చేస్తున్నాను, హీరోగా స్టార్ట్ అవుతుంది అది సినిమా. సో బట్ ఈ అవకాశం రావడం వల్ల వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని పోస్ట్పోన్ చేసి ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది అండ్ బాలరెడ్డిగా జర్నీ స్టార్ట్ అయింది. బాలరెడ్డి క్యారెక్టర్ అంటే ఎన్టీఆర్ సినిమాలో ఇలాంటి ఒక రోజు అవకాశం వచ్చిందంటే అప్పుడు మీకు ఏమనిపించింది? అంటే హీరోగా ఉన్న సమయంలో ఇలాంటి ఒక రోజు రావడం మీ కెరీర్ మీద ఎలాంటి రిజల్ట్ చూపిస్తుందని అనుకున్నారు? త్రివిక్రమ్ గారు అంటే ఖచ్చితంగా కథ చాలా బలంగా ఉంటుంది అండ్ ఇంతకుముందు తను చేసిన సినిమాలు చూస్తుంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సడన్గా నవీన్ చంద్ర త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ కాంబినేషన్లో ఉన్నారంటే అది నిజంగా వుడ్ బి అ గుడ్ ఇంపార్టెంట్ రోల్ వెర్ హీ క్యాన్ గివ్ మీ. బికాస్ ఆయనకు నటులు అంటే ఎవరు బాగా చేస్తారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు, ప్రతి సినిమా చూస్తారు ఆయన. సో నా సినిమా అందాల రాక్షసి చూసిన తర్వాత నిజంగా ఎక్కడో కనెక్ట్ అయినట్టున్నారో, లేకపోతే నేనైతే బాగుంటుంది అనుకుని నన్ను పిలవడం జరిగింది అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. చాలా మంది ఆడియన్స్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ క్రిటిక్స్ కూడా ఆ సీన్ గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే ఎన్టీఆర్ గారు ఒక పెద్ద స్టేజ్ స్నాచర్ ఉన్నటువంటి హీరో వైలాకి పలికడం, క్షమాపణ చెప్పడం, సారీ చెప్పడం, సో ఎలా అనిపిస్తుంది మామూలు కామన్ ఆడియన్స్గా చూసుకుంటున్నాం? అది ముందు ఫస్ట్ ఎన్టీఆర్ గారు గొప్పతనం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆ సీన్లో క్షమాపణ అడగడం అనేది చాలా ముఖ్యమైన విషయం అది సినిమాకి. సో అక్కడి నుంచే వీర రాఘవ అనే వ్యక్తి గెలవడం స్టార్ట్ చేస్తారు. అంటే ఎక్కడ తగ్గాలో అని తెలుసుకునేవాడే గొప్పోడు. తగ్గి జనాలకి లేకపోతే తన దగ్గర ఉన్న వాళ్ళకి మేలు చేసేవాళ్ళు ఉండాలి. సో అక్కడ ఆయన సారీ చెప్పడం వల్లే సినిమా ఇంకా చాలా జనాల దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే అది ఆయన గొప్ప విషయం. అండ్ త్రివిక్రమ్ గారు ఆ సీన్ని, ఆ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అలా రాయడం, ఆ డైలాగ్స్ అలా చేయడం అనేది వాళ్ళిద్దరండి క్రేజీగా ఆలోచించారు ఆ సీన్. ఈ సినిమాలో ఇంకో విషయానికి వచ్చినట్లయితే బాలరెడ్డి తండ్రి బసిరెడ్డి క్యారెక్టర్ కూడా చాలా కీలకం. ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా జగపతి రావు గారిని త్రివిక్రమ్ గారు డిజైన్ చేయడం జరిగింది. సో ఆయనకి కొడుకుగా యాక్ట్ చేయడం ఎలా ఉంది? తన పర్ఫార్మెన్స్ చూసినట్లయితే తన నుంచి ఏం నేర్చుకున్నారు? ఒకటే నేర్చుకున్నానండి. అంటే జగపతి బాబు గారు క్యారెక్టరేషన్, డైలాగ్ డెలివరీ, అక్కడ పక్కనున్న ఏదున్నా దాన్ని వాడుకోవడం, దాన్ని ఎలా వాడుకోవచ్చు, దాన్ని ఎలా చేయాలి, క్యారెక్టర్ నుంచి బయటకే వెళ్ళరు షార్ట్కి రాగానే. చాలా ఇంటెన్స్ యాక్టర్. ఆయన లుక్ చూడంగానే అర్థమైపోయింది, ఓకే బసిరెడ్డి గారు లుక్కే ఇలా ఉందంటే వాళ్ళ కొడుకు, వాళ్ళ పెంపకంలో పెరిగిన కొడుకు ఎలా ఉండాలి. బసిరెడ్డి గారి కొడుకులానే నేను బిహేవ్ చేశాను. దానివల్లే నాకు ఇట్ వర్క్డ్ అవుట్. బికాజ్ జగపతి బాబు గారు ఇచ్చిన కంఫర్ట్, జగపతి గారు ఇచ్చిన అప్రిషియేషన్ షార్ట్ బై షార్ట్కి బాలరెడ్డి అనే క్యారెక్టర్ మీ ముందు వచ్చింది. బాలరెడ్డి క్యారెక్టర్ సంబంధించి లాంగ్వేజ్ పరంగా అంటే సినిమా బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కాబట్టి ఎప్పుడు మామూలుగా లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు మీరు లాంగ్వేజ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో నేర్చుకున్నారు? ఒక విధంగా చెప్పాలంటే కొంచెం లక్కీ అండి. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ బళ్ళారి. సో బళ్ళారి, కర్నూలు, గుంటకలు ఆ ఏరియా అంతా కొంచెం, కడప, ఉరుకొండ ఇటు సైడ్ అంతా కొంచెం ఇలాగే మాట్లాడతారు. సో ఎక్కడో నాకు కొంచెం ఐడియా ఉంది వాళ్ళు ఎలా మాట్లాడతారో, వాళ్ళ యాక్సెంట్ ఎలా ఉంటుందని. బట్ పెంచల్ దాస్ గారి వల్ల మాకు యాక్సెంట్ కరెక్ట్గా వచ్చింది. అంటే ప్రాపర్గా ఎక్కడ మీకు మిక్స్ లేకుండా ప్రాపర్ ఒరిజినల్ అక్కడ భాష మాకు పెంచల్ దాస్ గారి వల్ల చాలా చాలా హెల్ప్ అయింది అనమాట. అండ్ ఈరోజు ఆ భాషను అందరూ లైక్ చేస్తున్నారు, బాగుంది అంటున్నారు, కొత్తగా ఉంది. మీ ఇమేజ్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనుకున్నారా, లేదా ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా వచ్చే అవకాశం ఉందని చేశారు? ఇది ఇమేజ్ గురించి ఆలోచించి చేసిన క్యారెక్టర్ కాదండి.
నాకు తెలియదు నా ఇమేజ్ ఏంటో ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు తెలియదు. సో నాకు ఒక క్యారెక్టర్ దొరికింది, ఆ క్యారెక్టర్ చేస్తే ఇమేజ్ పాడవ్వదు. ఉన్న ఇమేజ్ ఏదైతే ఇమేజ్ అనుకుంటున్నారో ఆ ఇమేజ్ పాడవ్వదు, ఇంకా ఇమేజ్ పెరుగుతుంది అనుకున్నా. అండ్ బాలరెడ్డి తర్వాత నా ఇమేజ్ చాలా బాగా పెరిగింది. ఒక మంచి యాక్టర్ కానీ చాలామంది చెప్తుంటే నాకు నిజంగా సంతోషంగా. అందాల రాక్షసి అంతకుముందు కొన్ని సినిమాలు, ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు, ఇలా 1 by 1 చేస్తూ ఇప్పుడు అరవింద సమేత దాకా వచ్చారు. సో ఈ జర్నీ చూసినట్లయితే మీకు ఏమి ఇండస్ట్రీ నుంచి ఎలా వెళ్తే బాగుంటుందని అనుకున్నారు, ఎలా ఉంటుంది? నేను నమ్మింది ఒకటే అండి, మనస్ఫూర్తిగా జెన్యున్గా ఏది చేసినా అది వర్కౌట్ అవుద్ది, జనాలకి నచ్చుద్ది. ఏది బాగా వస్తుంది, ఏది మంచి ఆపర్చునిటీ అనిపిస్తుంది నాకు, ఇక్కడి నుంచి నేను ఇంకో స్టెప్ వెళ్ళొచ్చు. అది హీరో అయినా, విలన్ అయినా, వేరే ఒక క్యారెక్టర్ అయినా అలా వచ్చిందనుకోండి, అలాంటి అవకాశం వచ్చింది ఖచ్చితంగా చేస్తాను. మై వర్క్ ఈజ్ టు ఎంటర్టైన్. ఒక మంచి రోల్స్ చేస్తూ జనాల్ని రే బాగా చేశారు, బాగుంది అని అనిపించుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. సో చూస్తానండి, డిపెండ్స్ ఎలా వస్తుందో దాని మీద. సో వాట్ నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారు? అంటే సినిమా హీరోగా ఆగిపోయి ఇంట్లోకి వచ్చాను చెప్పారు కదా, అది మళ్ళీ మొదలు పెడుతున్నారా లేదంటే ఎలాంటి? ఇప్పుడు 2 సినిమాలు హీరోగా చేస్తున్నాను. పైరసీ మీద ఒక సినిమా చేస్తున్నాను, అండ్ ఇంకోటి వచ్చేసి కార్తీక్ అని చెప్పి, అది లవ్ స్టోరీ. అది కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో 2 పోస్ట్ ప్రొడక్షన్స్లో ఉన్నాయి. ప్రాబబ్లీ బాలరెడ్డి ద్వారా అవి 2 జనాలకి బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.